ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరండి మీరు? అసలు నా గదిలోకి ఎలా వచ్చారు? అడుగుతుంటే మాట్లాడరే. చెప్పండి, ఎవరు మీరు? దెయ్యం! సుమతి! గెస్ట్లు వచ్చే టైం అయింది. మహా ఇంకా రాలేదేంటి? దెయ్యం! దెయ్యం! జన! మహా ఏం చలాయ్, నెక్లెస్ పెట్టుకురమ్మంటే ఎవరో నెట్టేసినట్టు వచ్చావు. దెయ్యం! 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 దెయ్యమేంటి మహా? నా రూమ్ లో దెయ్యం ఉంది. మీ రూమ్ లో దెయ్యం ఉండటం ఏంటి వదినా? దెయ్యం అంటే సుమతి సుమతి ఉంది. సుమత తను దెయ్యమై వచ్చిందా? కాదు, సుమతి కాదు, విద్యాదేవి. విద్యాదేవి ఉంది. విద్యాదేవి టీచర్ బతికే ఉంది కదా అత్తయ్య, దయ్యమే ఎలా వస్తుంది? వచ్చింది, నా కళ్ళారా చూశాను. విద్యాదేవి టీచర్ జైల్లో ఉంది కదా పిన్ని, బయటికి ఎలా వస్తుంది? వచ్చింది రామ్, నా రూమ్ లో ఉంది. కావాలంటే ఎవరైనా వెళ్ళి చూడండి. టీచర్ జైల్లో ఉంది, సుమతి అత్తమ్మ చనిపోయింది. ఆ ఇద్దరు వచ్చే ఛాన్స్ లేదు కదా అత్తయ్య. నువ్వేదో భ్రమపడినట్టున్నావు మహా. నిన్నట్లాగా మీరు ఇల్యూషన్ ఫీల్ అయ్యారేమో వదినా. రోజు ఈ గొడవేంటి మహా? నీకసలు ఏమైంది? చూస్తుంటే పిచ్చి పట్టినట్టుంది బావా. నాకు ఏ పిచ్చి పట్టలేదు. నా రూమ్ కి వెళ్ళి చూడమంటే అందరూ ఇక్కడ ఉండి మాట్లాడతారేంటి? అందరూ నాతో రండి, ఆ దెయ్యాన్ని చూపిస్తాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మహాలక్ష్మి గారు. థ్యాంక్ యూ. రండి కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే అండి. అర్చన, ఏంటి మహా నువ్వు? నిన్నేమో అలా, ఈ రోజేమో ఇలా. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేను అబద్ధం చెప్పట్లేదు అర్చన. నా రూమ్ లో నిజంగానే దెయ్యం ఉంది. కావాలంటే వెళ్ళి చూడు. అమ్మో, నాకు తెయ్యాలంటే భయం, నేను వెళ్ళను. అది నిజంగా దెయ్యం కాదు, ఆ విద్యాదేవి. నీ పిచ్చి కాకపోతే జైల్లో ఉన్న విద్యాదేవి ఇక్కడికెలా వస్తుంది మహా? వచ్చింది అర్చన, నేను చూశాను. విద్యాదేవికి కోర్టు 15 రోజులు రిమాండ్ ఇచ్చిందని నువ్వే చెప్పావు కదా మహా. విద్యాదేవి బయటికి రావాలి అన్నా రిమాండ్ ఖైదీకి బెయిల్ ఇవ్వరు కదా. నువ్వేదో చూసి కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. కన్ఫ్యూజ్ కాదు, నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా అయ్యింది.
వచ్చింది సుమతే అయినా విద్యాదేవి అని చెప్పాల్సి వస్తోంది. నిజంగా ఆ విద్యాదేవి వచ్చిందో లేదో నాకే అర్థం కావట్లేదు. నీ వెడ్డింగ్ రోజు ఇదెక్కడ కర్మ మహా నీకు? ఒకసారి ఆ సీఐకి ఫోన్ చేసి సుమతి జైల్లో ఉందో లేదో కనుక్కోలేకపోయావా? అవును కదా, ఉమ్, ఈ టెన్షన్లో నాకు ఆ థాటే రాలేదు. సిఐకి చెప్తే తనే కనుక్కొని చెప్తాడు. చెయ్. చెప్పండి మేడం. ఈరోజు మీ పెళ్లి రోజు అని తెలిసింది. హ్యాపీ వెడ్డింగ్ డే మేడం. పెళ్లి రోజు చేసుకున్నట్టే ఉంది. ఏమైంది మేడం? ఎనీ ప్రాబ్లం? ఆ విద్యాదేవి మా ఇంటికొచ్చింది. అది కాదు మేడం, మీ పెళ్లి రోజు ఆవిడ ఎందుకు పిలిచారు? ఏమన్నారు మేడం? విద్యాదేవి మీ ఇంటికి వచ్చిందా? జైల్లో ఉన్నది ఎలా వస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు. నా ఇంట్లో నా బెడ్రూమ్లోనే ఉంది. ఛాన్సే లేదు మేడం. రిమాండ్ ఖైదీని అలా బయటికి పంపరు. ఆ విషయమే తెలుసుకోవాలి. ఆ విద్యాదేవి జైల్లో ఉందో లేదో మీరు వెంటనే ఎంక్వైరీ చేసి చెప్పండి. 5 minutes లో చెప్తాను మేడం. విద్యాదేవి నిజంగా జైల్లో ఉంటే ఏంటి పరిస్థితి? అప్పుడు నీకు నిజంగా పిచ్చి పట్టిందనే అనుకోవాలి. నాకు పిచ్చి అంటున్నావా? అమ్మో, నీతో ఉంటే నాకు పిచ్చి పట్టేలే ఉంది. నిజంగా నీకేదో అయింది మహా. ఏయ్ అర్చన, ఆగు. ఛ! ఏవైంది నాకు? నేను బాగానే ఉన్నాను కదా. ఎందుకైనా మంచిది నేనొకసారి క్లారిటీకి వస్తే బెటర్. మహాలక్ష్మి అత్తయ్యలో భయం మొదలైందత్తమ్మా. పెళ్లి రోజు ఆనందం లేకుండా పిచ్చి పట్టినట్టు తిరుగుతుంది. అందరూ అత్తయ్యకు పిచ్చి పట్టింది అనుకుంటున్నారు. ఇది చాలదు సీత. ఈ ఫంక్షన్ పూర్తయ్యేలోపు నిన్ను రిసెప్షన్లో పెట్టిన బాధకు మహాలక్ష్మి రెట్టింపు బాధ అనుభవించాలి. ఆ రోజు నువ్వెంత అవమానపడ్డావో ఈ రోజు మహాలక్ష్మి అంతకు మించి నవ్వుల పాలవ్వాలి. డౌట్ లేదు, సుమతి వచ్చింది. దీన్ని ఇప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.